హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ శ్రీనివాస్. సో ఈరోజు మీ ముందుకు మరొక మంచి వీడియోతో వచ్చేసానండి. అదేదో కాదు, మధురానగర్ బీఎస్ఆర్టీసీ రోడ్ దగ్గర ఒక ఫుడ్ కోర్ట్ పెట్టారనమాట. సో మేము అనుకోకుండా వేరే వర్క్ మీద అటు వెళ్తుంటే చూసి ఆ ఫుడ్ కోర్ట్ ఒక్కసారి ఒక వీడియో తీద్దాము, మన వ్యూవర్స్ చూస్తారన్న ఉద్దేశంతో నేను వెంటనే అక్కడ ఆగేసి టకటక టకటక ఒక 10 మినిట్స్ వీడియో తీసేసాననమాట. సో ఇక్కడ దొరకనటువంటి ఫుడ్ అంటూ ఏమీ లేదండి. అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. వెజ్, నాన్ వెజ్ అండ్ నార్త్ ఫుడ్, సౌత్ ఫుడ్ అన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. దాంట్లో వచ్చేసి కొండ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, క్రాబ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ అండ్ అదేవిధంగా ఏంటంటే వెజ్ నూడిల్స్, చికెన్ నూడిల్స్, నెక్స్ట్ ఎగ్ నూడిల్స్, నెక్స్ట్ మంచూరియా, గోబీ మంచూరియా, చికెన్ మంచూరియా అండ్ అది పక్కన పెట్టేస్తే అన్ని రకాలైనటువంటి ఫలూడాస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కూల్ డ్రింక్స్ అండ్ సోడాస్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ ఫలూడా అండి. ఫలూడా అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది కదా, సో అవి కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ మనం తింటాం కదా, పునుగులు, చిన్న పునుగులు, పెద్ద పునుగులు, నెక్స్ట్ దోశ, ఎగ్ దోశ, ప్లెయిన్ దోశ, మసాలా దోశ, నెక్స్ట్ వచ్చేసి అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అనేవి చపాతీ, పరోటా అన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఒక బండి కాదండి, కానీ చూడటానికి నాకు చాలా ఇదిగా అనిపించింది, అంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎలాంటి షాపు మనం రెంట్కి తీసుకోకుండా, షాప్లో పెట్టుకోకుండా వీళ్ళు చక్కగా వెహికల్లో పెట్టేసుకుని అన్నీ కూడా సెట్ చేసుకుని చూస్తున్నారు కదా. బయట కూడా చక్కగా మంచి బోర్డ్స్ అనేవి, నేమింగ్ అనేది ఇచ్చేసారనమాట. ఆ పిక్చర్ చూస్తుంటేనే మనకు నోరు ఊరిపోయిద్ది అనమాట. సో అలా పెట్టేసి చక్కగా ఆ వ్యాన్లో అన్నీ కూడా పెట్టుకుని వచ్చేస్తారు. నెక్స్ట్ ఈ మధ్య కుమార అంటే హైదరాబాద్ కుమార అంటే ఈ వైరల్ అయింది చూసాం కదండి. ఆవిడ కూడా అంతే అనమాట. ఇంటి దగ్గర మొత్తం అన్నీ కుక్ చేసుకుని వ్యాన్లో ఎక్కించుకుని తీసుకొచ్చేస్తారనమాట. సో అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే నేను చెప్పేది, మనం ఫుడ్ లవర్స్ ఎవరు ఉండండి, అందరూ కూడా ఫుడ్ లవర్సే కదా. ఫుడ్ కోసమే కదా అందరం ఎవరైనా సంపాదించేది. హ్యాపీగా ఇష్టమైనటువంటి ఫుడ్ టేస్ట్ చేయాలని ఎవరికి మాత్రం ఉండదన్నమాట. సో ఇక్కడ ఫ్యామిలీస్తో కానీ, ఫ్రెండ్స్తో కానీ, ఇండివిజువల్గా వచ్చినా బీభత్సంగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఫుడ్తో ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్తో ఎంజాయ్మెంట్ అనేది మామూలుగా ఉండదన్నమాట. మనకి ఇష్టమైనటువంటి ఫుడ్ అదేవిధంగా మన ఫ్యామిలీతో కలిపి అలా బయటకు వెళ్ళి అలా తిన్నప్పుడు ఆ కిక్కే వేరనమాట. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ మాకైతే చాలా బాగా అనిపించిందండి. సూపర్బ్, అసలు అలా పెట్టడం సూపర్బ్ అనమాట. నిజంగా అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వావ్ అని చెప్పి చాలా మెస్మరైజ్డ్గా అనిపిస్తుంది అనమాట. సో అదండి ఈరోజు వీడియో. నూడిల్స్ అంట, నూడిల్స్ శరవణ్, బిర్యానీ లేకపోతే అది కారపడే అంత పైన షవర్మా. ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకోనా?
సో ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదండి, కోకోనట్ జ్యూస్ బార్ అంట, కోకోనట్ జ్యూస్ బార్ అంట. నాకైతే చాలా బాగా అనిపించిందండి. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, సో చూస్తుంటేనే మీకే అర్థమైపోతుంది అనమాట. వాళ్ళు మామూలుగా మనం కొబ్బరి బొండం తాగుతాం కదా డైరెక్ట్గా, సో ఇక్కడ అలా కాదనమాట. కోకోనట్ని కొట్టేసి తను వాటర్ని మిక్సీ జార్లో పోస్తాడు. నెక్స్ట్ ఆ విధంగా 2 కోకోనట్స్ కొట్టి 2 కోకోనట్స్ వాటర్ ఆ మిక్సీ జార్లో పోసాడనమాట. పోసాక నెక్స్ట్ వచ్చేసి ఆ కొట్టినటువంటి కోకోనట్లో ఉన్నటువంటి ఈ కొబ్బరి తీసేసి ఆ మిక్సీ జార్లో ఆ వాటర్లో వేసేసాడనమాట. సో ఏంటి అలా వేస్తున్నాడని అనుకున్నాను నేను. నార్మల్‌గా చెప్పాలంటే అది కోకోనట్ తాగటం కోసం అన్న ఉద్దేశంతో వెయిట్ చేశాననమాట. తర్వాత తను చెప్పాడనమాట, వన్స్ ఇఫ్ యూ టేస్ట్ ఇట్ యూ లైక్ ఇట్, సో చూడండి ఒకసారి అని చెప్పంటే, సరే అని చెప్పేసి నేను ఓకే అన్నాను. సో తర్వాత ఆ యొక్క కోకోనట్స్ అందులో ఉన్నటువంటి కొబ్బరి కూడా అందులో వేసేసాక బాగా మిక్సీ పట్టేసాడనమాట. పట్టేసిన తర్వాత ఆ యొక్క వాటర్‌ని మిక్సీ వడగొట్టేసాడు. వడగొట్టేసి ఆ యొక్క గ్లాస్‌లో వడగొట్టినటువంటి ఆ కోకోనట్ వాటర్‌లో జ్యూస్‌లో ఈ యొక్క ఐస్ అనేది కొంచెం యాడ్ చేసి, కొంచెం షుగర్ అనేది యాడ్ చేసి ఇచ్చాడండి. అసలు నిజంగా మీరు నమ్ముతారో లేదో కానండి, నేనైతే ఇప్పటి వరకు నా లైఫ్‌లో ఎప్పుడు ఈ విధంగా తాగలేదనమాట. అసలు సూపర్బ్ టేస్ట్ అండి. ఎక్కడైనా సరే మీకు కనిపిస్తే మీరు మాత్రం టేస్ట్ చేయండి. అంటే జనరల్‌గా చెప్పాలంటే కోకోనట్ వాటర్ తాగాక లేత కొబ్బరి అయితే మీగడలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందనమాట. సో చాలా బాగుంటుంది, చాలా టేస్ట్‌గా ఉంటుంది. సో అలాంటి లేత కొబ్బరిని తీసి ఆ వాటర్‌లో వేసి మిక్సీ పట్టి దాంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసి, కొంచెం ఐస్ యాడ్ చేస్తే ఇంకా చెప్పక్కర్లేదు కదా ఎలా ఉంటదనేది. మరో విషయం ఏంటంటే కొంచెం గ్లూకోజ్ కూడా యాడ్ చేశాడు ఆ షుగర్‌తో పాటు. గ్లూకోజ్ అండి, గ్లూకోజ్ డి విటమిన్ మనం తాగుతాం కదా, ఆ గ్లూకోజ్ అనేది యాడ్ చేశాడనమాట. సో దాన్ని మిక్సీ పట్టేసాక దాన్ని చెప్పాను కదా వడగొట్టి ఇచ్చాడండి. అసలు మాటల్లో మాట్లాడుకోవటం లేవనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇలా కూడా చేస్తారని అనిపించింది అనమాట. బట్ గ్లాస్ వచ్చేసి 60 రూపీస్ అంటండి. ఇడ్లీ అంట, దోశ. బిర్యానీ, చికెన్ పకోడా. పూరి అన్న తీసుకోనా? పూరి పూరి ఏం తీసుకోవాలి చెప్పు? ఇడ్లీ, చపాతీ, పూరి. కుండ బిర్యానీ అండి. ఏది తీసుకోమంటే అది తీసుకుంటా చెప్పు. నువ్వు వెళ్ళు, మా అబ్బాయి
ఫుడ్స్ సో అదండి ఫైనలీ. సో ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉంటే విజయవాడ అడ్రస్ చెప్పాను కదండి, మధురా నగర్ బిఎస్ఆర్టీసీ రోడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బందర్ రోడ్లో ఫుడ్ కోర్ట్ ఉందన్నమాట. అదైతే ఇంకా పెద్దదన్నమాట. సో అక్కడికి కానీ ఇక్కడికి కానీ ఈ ఏరియాస్కి వచ్చినప్పుడు తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి అండ్ యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ ఎంజాయ్మెంట్ విత్ ఫుడ్. అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ నెక్స్ట్ అసలు ఎంతమంది క్రౌడ్ ఉన్నారో అందరూ కూడా విత్ ఫ్యామిలీస్ విత్ ఫ్రెండ్స్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గ్యాదరింగ్ హియర్ టు ఎంజాయ్ ద ఫుడ్ అండి. అండ్ సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో అదండి, ముఖ్యంగా మన పిల్లలతో వస్తే మన పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి. సో అది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరొకసారి చెప్తున్నాను, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.